సినీ హీరో శివాజీ హీరోయిన్స్ డ్రెస్సింగ్స్ పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. దండోరా మూవీ ఈవెంట్లో హీరో శివాజీ హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై మాట్లాడారు. అందం అనేది చీరలో నిండుగా కప్పుకునే బట్టల్లో ఉంటుంది, అంతే తప్ప సామాన్లు కనపడే దాంట్లో ఏమీ ఉండదు అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపై అటు సోషల్ మీడియా ఇటు ఇండస్ట్రీ పరంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ శివాజీ కామెంట్స్ పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీనియర్ నటుడిగా ఇలా మాట్లాడమేంటని విమర్శలు వస్తున్నాయి. తప్పు డ్రెస్సింగ్లో లేదని, చూసే చూపుల్లో ఉందని కొందరు మండిపడుతున్నారు. ఆయన ధోతి కట్టుకోవాలని చిన్మయి, ఇది నా శరీరం మీది కాదు అంటూ అనసూయ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు హుందాగా ఉండాలని శివాజీ సూచించారని, అందులో తప్పేముందని ఇంకొందరు సమర్థిస్తున్నారు. తాజాగా శివాజీ కామెంట్స్ పై హీరో మంచు మనోజ్, నవదీప్ రియాక్ట్ అయ్యారు. ధన్యవాదాలు ఆల్వేస్, బికాస్ యూ గైజ్ ఆర్ మీడియేటర్స్. మన కస్టమర్స్ కైనా మాకైనా మీరు కూడా చక్కగా ఫ్యాషనబుల్ గా ఉంటూ జర్నలిజం చేసుకోవాల్సిందిగా కోరుతాం. మనం కాసం ఫ్యాషన్స్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దిస్ బ్యూటిఫుల్ లాంచ్ టుడే. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో. మై సిన్సియర్ అపాలజీస్.